చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద. మీరు ఊహించుకోండి, మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న 2-3 బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు. అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి 30 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థులు, 20 మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు. అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాం. చాలా కష్టం అధ్యాపక వృద్ధి. ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లకు కాదు మనం పెట్టాల్సిన డబ్బులు, అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి. అధ్యాపకులు గనక నిజంగా గనక బడ్జెట్ పెంచితే, అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే, వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అందుకని అధ్యాపక వృత్తి హైయెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక. ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే. ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తుంది. సో టీచర్స్ కూడా నా విన్నపం, నాకు తెలిసి మీకు ఎంత కష్టాలు ఉంటాయో. మీరు నలిగిపోతూ ఉంటారు, పిల్లల్ని చెప్పి అలిసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు 5 మంది లెగుస్తూ ఉంటారు, మీరు అలిసిపోతారు. పోషకాహారం మీకు కూడా కావాలి. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే అలిసి నేను సభలో మాట్లాడితే గొంతు అలిసిపోతూ ఉంటుంది నాకు. సో పోషకాహారం పిల్లలకే కాదు, మీకు కూడా కావాలి. మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తుంది. సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. హైయెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్. ఈ దేశం బాగుండాలి. ఎందుకంటే మీరు సరైన టీచర్